ధర్మ ప్రజాపతి కుమారులైన సనక సనందన సనాతన సనత్కుమారులు మహావిష్ణువుకి పరమభక్తులు. నిర్మలత్వానికి నిదర్శనంగా వారు నిరంతరం బాలల రూపంలోనే ఉంటారు. ఈ తపోసంపన్నులు తమ లోక సంచారంలో భాగంగా శ్రీహరి పాదపద్మాలను పూజించాలన్న ఆర్తితో వైకుంఠానికి వెళ్ళారు. మరకతమణి తోరణాలతో అలరారుతున్న 6 మహాద్వారాలను దాటి 7వ ద్వారానికి చేరుకున్నారు. అక్కడ ద్వారపాలకులైన జయ విజయులు వారిని అడ్డగించారు. అప్పుడు ఆ భక్త శిఖామణులు లోక పాలకుడి సన్నిధిలో ఇలా అడ్డగించడం సరికాదని హితవు పలికారు. అయినా జయ విజయులు మంకుపట్టుతో వారిని లోపలికి అనుమతించలేదు. జయ విజయుల చర్యతో సనక సనందన సనత్కుమారులకు సహనం నశించింది. మీరు 3 జన్మలలో మందబుద్ధులై రాక్షస సోదరులుగా జన్మించి చివరికి శ్రీహరి చేతిలోనే హతమవుతారని శపించారు. తత్ఫలితంగా జయ విజయులు వరుసగా హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్త్రులుగా జన్మించారు. సనక సనందనాదులు జయ విజయులను శపించిన సమయంలో శ్రీహరి జోక్యం చేసుకోలేదు. తద్వారా తనకు భక్తులంటే ఎంత ప్రియమో ముల్లోకాలకు శ్రీ మహావిష్ణువు చాటాడు. భక్తుల వల్లనే తనకు వైకుంఠం ప్రాప్తించిందని, అది పరమ పవిత్రమైందని, అమృతమయమైందని చెప్పాడు. వైకుంఠ నామం చెవి సోకగానే అపవిత్రులు పవిత్రులు అవుతారని తెలియజేశారు. ఎవరి వల్ల పదవులు ప్రాపకాలు వచ్చాయో వారిని మరిచిపోకూడదని, సజ్జనులతో అనుచితంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించకూడదని శ్రీహరి సందేశం ఇచ్చాడు. నేటి సమాజంలో కూడా మనకు జయ విజయులను పోలిన ఎందరో తారసపడుతుంటారు. దేవుడు కరుణించినా పూజారి కరుణించడన్నట్లు వారు వ్యవహరిస్తుంటారు. పైవారి ప్రాపకాన్ని అడ్డుపెట్టుకుని అందరి మీద పెత్తనం చెలాయించాలని చూస్తుంటారు. మూత వేసిన పాత్రలోకి ఎంత పోసినా పాలు వెళ్ళనట్లే అహంకారం నిండిన వారి మెదడులోకి జ్ఞానం వెళ్ళదు. ఆశ్రిత పక్షపాతం, అహంకారం, పదవులు, ప్రాపకాలు శాశ్వతం అనుకుని ఇష్టారీతిగా వ్యవహరించడం పతనానికి దారి తీస్తుంది. స్థితప్రజ్ఞతకు మారుపేరైన సనక సనందనాదులు ఆగ్రహం చెందడానికి ప్రధాన కారణం ఆ సర్వాంతర్యామిని దర్శించుకోవాలన్న కోరికే. ఆ ఆర్తిని చూసి ఆద్యంతరహితుడైన భగవంతుడు ఆ నలుగురికి వశమయ్యాడు. వైకుంఠానికి ద్వారపాలకులైన భక్తుల శాప ఫలితంగా జయ విజయులను నిష్పక్షపాతంగా రాక్షస జన్మల కోసం భూమికి వెళ్ళమని ఆదేశించాడు. మంచివారికి అంతటా జయం కలుగుతుంది. సర్వాంతర్యామిని వారు దర్శించగలుగుతారు. శాంత స్వభావ మహిమే అది. దీని శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారు రాశారు దేవుడు కరుణించిన అంటూ. ఆయనకి కృతజ్ఞతాభివందనాలు.